హాయ్ అండి. బాగున్నారా అందరూ? ఇవాళ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనం వీడియో ఏంటి అనేది చూసుకునే ముందు మన ఛానల్‌కి వచ్చిన కామెంట్స్ ఏంటో చదువుకుందామండి. నేను మొన్న పోస్ట్ చేసిన వీడియోకి వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే, వినయ్ గారు పంపించారు. మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. మిస్సింగ్ స్కూల్ డేస్ అని పంపించారు. అలాగే మీరు కొడవటూరులోనే ఉంటున్నారా అక్క అని భాగ్యలక్ష్మి గారు పంపించారు. అవునండి, నేను ఇక్కడే ఉంటున్నాను. అలాగే రమేష్ గారు నైస్ అక్క అని పంపించారు. అలాగే సరిత కిచెన్ నుంచి కూడా పంపించారు గుడ్ ఐడియా అని. థ్యాంక్ యూ అండి, మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అమర్ గారు పంపించారు సో నైస్ అని. అలాగే ఇంకొకటి కామెంట్ వచ్చిందండి, బాటిల్ వీడియోకి చాలా బాగుంది, నాకు కావాలి సిస్టర్ అని. ఓకే తమ్ముడు, పంపిస్తాను. ఇవే అండి మన ఛానల్కి వచ్చిన కామెంట్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్. హాయ్ అండి. ఇవెలా వచ్చేసి మనమైతే రైస్ బ్యాగ్స్ మీద యూజ్ చేసుకుందామండి. రైస్ బ్యాగ్స్ని మనం రైస్ అయిపోయిన తర్వాత అవసరం లేదు, వేస్టే కదా అనేసి పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఒకసారి దీంతో ఇలా యూజ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని ఇలా ఎడ్జ్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జ్ పార్ట్ని మీకు ఓపిక ఉంటే కుట్టిప్పుకొనైనా వాడుకోవచ్చండి. నాకంత ఓపిక లేదు, నేను కట్ చేశాను. అలాగే ఇప్పుడు ఈ సైడ్లకు వచ్చిన ఈ కుట్టు దగ్గర కూడా కట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పెద్ద సైజులో కావాలి అనుకుంటే ఈవెన్గా అలాగే పెద్దగా అయినా కూడా బ్యాగ్లా కుట్టుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఇక్కడ మనకు సెల్ఫ్లని మెజర్మెంట్ చేసుకొని నేను ఇక్కడ ఒక్క బ్యాగ్లో 2 వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను. అంటే ఒక రైస్ బ్యాగ్లో 2 బ్యాగులు మనకు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా మనము అక్కడ స్టిచ్ ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, వాటి దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు 2 పార్ట్స్గా విడిపోతుంది కదండి. ఇప్పుడు అందులో నుంచి ఒక పార్ట్ని తీసుకుంటున్నాను. ఇలా ఒక పార్ట్ని నీట్గా పరుచుకొని దాని మీద మీ దగ్గర ఉన్న ఏదైనా వేస్ట్ బ్లౌజ్ పీస్ కానీ, లేదంటే పాత డ్రెస్సెస్ కానీ, పాత శారీస్ కానీ ఏవైనా వాడుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ని తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ పీస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పరుచుకొని దాని మీద ఈ బ్యాగ్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు ఇలా 3 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఒక ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోవాలండి. ఎందుకు అంటే మనకు బట్టకి అనేది థ్రెడ్ బయటకు వస్తూ ఉంటుంది కదా, అలా దారాలన్నీ బయటకు వస్తే నీట్గా అనిపించదు. కాబట్టి దారాలు లోపలికి పోయేటట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాగ్కి నీట్గా మనం స్టాప్లర్తో పిన్స్ వేసుకోవాలి. మీరు ఒకవేళ కుట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కుట్టుకోవచ్చండి. లేదు అంటే ఈ స్టాప్లర్తో కుట్టేసుకొని ఊరుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా 4 మూలలు కూడా మొత్తం అంతా కూడా స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి. మీకు కుట్టే అంత ఓపిక లేదంటే మిషన్ కానీ ఉన్నట్లయితే స్టాప్లర్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా మిషన్ మీదనే కుట్టు వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టాప్లర్తో ఎందుకు చూపిస్తున్నానంటే అందరికీ మిషన్స్ ఉండవు కదండి. కొంతమందికి చేతి మీద కుట్టే ఓపిక కూడా ఉండదు. అలాంటప్పుడు ఇలా స్టాప్లర్తో కూడా మనము బ్యాగ్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము నీట్గా ఇలా అన్ని చుట్టుముట్టు అంతా కూడా 4 సైడ్లుగా పిన్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పిన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మీకు పిన్ మాత్రమే చూపించాను. పిన్ చేసిన తర్వాత నేను మిషన్ మీద ఒక కుట్టు కూడా వేశానండి. మీరు మిషన్ మీద కుట్టు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను మిషన్ మీద ఎందుకు వేశాను కుట్టు అంటే, మిషన్ మీద కుట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలము ఉంటుంది. లేదు అనుకుంటే ఒక 2-3 వాష్లలో మనకు ఈజీగా వెళ్ళిపోతుందనమాట. అలా వెళ్ళిపోకుండా ఉండాలని నేను ఇక్కడ మిషన్ మీద కుట్టేసుకున్నానండి. ఆ మిషన్ మీద కుట్టేటప్పుడు మీకు చూపించలేదనమాట. కుట్టు అయితే చూపించాను కదా. ఇప్పుడు దాన్ని మధ్యలోకి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మనకు ఇక్కడ జాయింట్ పార్ట్ ఉంది కదండి, అక్కడ 4 ఇంచెస్ 4 ఇంచెస్ కింద చేత్తో కొలతను పెట్టుకొని ఇలా బాక్స్ లెక్క గీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడు, చేత్తో అయినా సరే టేప్తో అయినా సరే ఇలా కొలత తీసుకొని బాక్స్లా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 సైడ్ కట్ చేసేసాను అనమాట మీకు చూపించకుండానే. ఇలా మనము 2 సైడ్ కట్ చేసుకోవాలి. మనకు 2 సైడ్ కట్ చేసిన తర్వాత మనకు ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఒకసారి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసినట్టయితే మనకు షేప్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, రివర్స్లో మళ్ళీ ఫోల్డ్ వేసుకోవాలి. రివర్స్లో ఫోల్డ్ వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే క్లాత్ అనేది బయటకు వస్తుంది, మనకు కవర్ బ్యాగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ఎడ్జ్ని కూడా మనము స్టిచ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ స్టాప్లర్తో చూపిస్తున్నాను. నేను మిషన్ మీద స్టిచ్ చేసుకున్నానండి ఎక్కువ రోజులు ఉండాలని. మీకు నచ్చినట్టుగా ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చు. స్టాప్లర్తో అయితే ఎక్కువ రోజులైతే ఉండదు. కానీ మిషన్ మీద కుట్టుకున్నట్లయితే చాలా డేస్ మనకు వర్క్ అవుతుంది. ఇలా మనము 2 సైడ్ కూడంగా పిన్ చేసుకున్న తర్వాత అంటే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని రెండిటిని ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఎడ్జ్ పార్ట్ ఉంది కదండి, దాంట్లో ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా క్రాస్లా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాం కదా, ఈక్వల్గా ఇలా పట్టేసుకొని క్రాస్లా క్లాత్ లోపలికి పోకుండా కవర్ బ్యాగ్ అండ్ క్లాత్ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని ఇక్కడ కూడా పిన్ చేసుకోవాలి. నేనైతే స్టిచ్ కూడా చేసుకున్నానండి, చూపిస్తాను మీకు. ఇలా 2 సైడ్స్ కూడా చక్కగా పిన్ చేసుకొని తీసుకోవాలి. మీరు ఇలా పిన్ చేసుకొని కూడా వాడుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఇలా మనం కుట్టేసుకున్నట్లయితే చాలా డేస్ అయితే వస్తుంది. మనకు పిండుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. పిండినా కూడా కుట్లు ఊడిపోతాయన్న టెన్షన్ ఉండదు. పిన్నీస్ అయితే పిండేటప్పుడు చేతులకి కుచ్చుకుపోతాయన్న భయం కూడా ఉంటుంది కదా. అందుకని మీరు వీలైనంత వరకు స్టిచ్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా మనకు బ్యాగ్ అయితే నీట్గా రెడీ అయిపోయిందండి. చూసారు కదా బ్యాగ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు ఒకవేళ దీనికి నాడలు కనుక పెట్టాలి అనుకుంటే మనం ఇందాక కట్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదండి, వాటితో ఈజీగా సైడ్కి కానీ లేదంటే పై భాగాన కానీ ఎక్కడైనా సరే మీరు కట్ చేసుకొని లాడా లెక్క స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సెల్ఫ్లో పెట్టడానికి కాబట్టి నాకు లాడలు ఏమీ వద్దు అనుకున్నాను కాబట్టి లాడలు పెట్టట్లేదండి. మనం జీన్స్ కనుక స్టోర్ చేసినట్టయితే 5 నుంచి 6 వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే నార్మల్గా లేడీస్ క్లాత్ అయితే మెత్తగా ఉంటాయి కాబట్టి వాటినైతే ఎక్కువ వరకు ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకు బట్టలు ఏవి కావాలన్నా ఈజీగా కనబడుతుంటాయి. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, వేసుకోవడానికి కూడా మళ్ళీ పెట్టేటప్పుడు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు అందరికీ యూజ్ అయినట్లుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలిపినట్టయితే మీకోసం నేను ఆ వీడియో చేయడానికి ముందుకు వచ్చేస్తూ ఉంటానండి. ఇంతే అండి ఈరోజు వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.